శంకరాచార్యుల వారికి వారసులుగా శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలకి మనం చెప్పకపోయినా, శంకర జయంతి చెయ్యలేకపోయినా, శంకరుల యొక్క వైభవం గురించి చెప్పి 2 శ్లోకాలు పిల్లలకి నేర్పకపోయినా మనం భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సంస్కృతి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయి. సమస్త ప్రాణుల యందు భగవంతుణ్ణి చూడు. అన్నీ సంతోషంగా ఉండాలి, అన్నీ ప్రశాంతంగా ఉండాలి. దాని కొరకు త్యాగం చేయి, దాచుకోవడం కాదు. నువ్వు నలుగురికి పెట్టడంలో సంతోషాన్ని పొందు. ఇది చెప్పిన జాతి. ఆ సంస్కృతి ప్రవాహం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు అంటే దాన్ని చెప్తూనే ఉండాలి. ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి, అవి చదువుతూ ఉండాలి. ఆ పుస్తకము లేదు, చదివేవాడు లేడు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చదవడానికి నాన్నగారు కూర్చునే గదిలోకి వెడితే ఒక్క పుస్తకం కనపడకపోతే ఆ తర్వాత వారసత్వ సంపదగా పిల్లలకి ఏమొస్తుంది? ఏం చదువుతారు వాళ్ళు? నువ్వు అవన్నీ చదివి వ్రాసిన పుస్తకం ఒక్కటి ఉంటే ఏమో ఆ తర్వాత అది ఎవరు చదువుతారో, ఏ మనవడు చదువుతాడో, ఏ ముని మనవడు చదువుతాడో. తాతగారు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని పుస్తకాల పేర్లు రాశారు, ఎన్ని పుటల యొక్క సంఖ్య వేశారు ఇక్కడ. అంటే ఈయన ఎన్ని చదివి ఉండాలి? అవన్నీ ఇన్ని పుస్తకాల ఇవన్నీ చదివారు ఆ తాతగారు. ఆయనకి మనవణ్ణయ్యుండి నేను ఇందులో 4 పుస్తకాలు చదవకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది, నేను చదవాలని వాడు తీస్తాడు ఆ పుస్తకం. అది నీకు శాశ్వతంగా వంశానికి కీర్తి తెస్తుంది. వాడు ఎంత సంపాదించాడన్నది కానీ కాదు, అది కొంతవరకే. వాడు ఎలా బ్రతికాడు, ఎలా 10 మందికి గౌరవాన్ని ఇచ్చాడు, 10 మంది దగ్గర గౌరవం పొందాడు, ఎంత త్యాగశీలతతో బతికాడు అన్నదాని వలనే ఇంటికి గౌరవం. అది నిర్ణయింపబడాలి అంటే ఇటువంటి వాంగ్మయం ప్రవహించాలి.